బయట పార్క్ చేయడం స్టాప్ చేయాలి. అవునవును సార్, అది మెయిన్ ఏంటంటే ఏం కారణం చెప్తున్నారంటే ఆర్టీసీ బస్ స్టాండ్ లో వాళ్ళు వేరే వాళ్ళు ఆక్యుపై చేసేసి 20 బస్సెస్ వస్తాయి సార్. ఆ 20 బస్సెస్ వాళ్ళు చేశారు సార్. మేజర్ ఇష్యూ వచ్చేసి మున్సిపాలిటీకి సంబంధించి ఎంక్రోచ్మెంట్ సార్. మనకు 6 ప్లేస్లలో పార్కింగ్ ప్లేస్ అవైలబుల్ ఉండి కూడా మనం అక్కడ యూటిలైజ్ చేయడానికి ఉపయోగపడట్లేదు సార్. మనకు ఉండి కూడా ఆ 6 ప్లేసెస్ వచ్చేసి ముఖ్యంగా ఓల్డ్ బస్ స్టాండ్ సార్. ఓల్డ్ బస్ స్టాండ్ లో వేరే వాళ్ళు ఆక్యుపై చేయడం వల్ల బస్సులు లోపలికి పోవట్లేదు సార్ ఆర్టీసీ బస్ స్టాండ్ లోకి. దానివల్ల వాళ్ళు సుధా హాల్ దగ్గర అలాగే ఆ బస్ స్టాండ్ పిఎన్ఆర్ దగ్గర బస్సులు అంతా స్టాప్ చేసేసి టీలకు అలాగే ఒక మధ్యాహ్నం పూట భోజనానికి పోయడం వల్ల మనకు బాగా అక్కడ ప్రాబ్లం వస్తుంది సార్. కాబట్టి ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర మనం ఆ ఎంక్రోచ్మెంట్స్ వాళ్ళు స్టాండ్ పెట్టుకున్నారు సార్. ఒకటి సుమో స్టాండ్స్ అలాగే ఈ పంచర్ షాప్ల వాళ్ళు కూడా మొత్తం ఆక్యుపై చేసేసారు. దానికి క్లియర్ చేస్తే మనం మధ్యాహ్నం పూట వాళ్ళ బస్సులు లోపల పెట్టుకొని భోజనాలకు దానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సార్. ఎందుకంటే కొత్త బస్ స్టాండ్ పోవడానికి మనకు హోటల్స్ అక్కడ ఎక్కువ అవైలబిలిటీ ఉండవు కాబట్టి దాన్ని ముఖ్యంగా ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఓల్డ్ బస్ స్టాండ్ లో క్లియర్ చేయాలి సార్ ఇమీడియట్ గా. రోజు డిస్కస్ చేసాం సార్ మన అసిస్టెంట్ కమిషనర్ సార్ వచ్చేసి. అదొకటి సార్. ఆ తర్వాత మడూరు కెనాల్ పైన సార్, మనకు మడూరు కెనాల్ పైన చాలా స్పేస్ ఉంది సార్ ఏదైనా పార్కింగ్ మనం ప్లాన్ చేయడానికి. కానీ అక్కడ వాళ్ళు మిషన్ ఇది బట్టలు కుట్టే వాళ్ళు మొత్తం ఆక్యుపై చేశారు సార్. దగ్గర అక్కడ మనకు ఒక హాఫ్ కేఎం వరకు బైక్స్ కానీ ఆటోస్ కానీ లేకపోతే ఏదైనా పార్కింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది సార్. అక్కడ దగ్గర ఒక 300-400 బైక్స్ అక్కడ పార్క్ అయితే సార్. మనం అందుకని క్లియర్ చేయించగలుగుతాం సార్ మడూరు కెనాల్ సార్ సుధా హాల్ ఎదురుగా. దానివల్ల ఆ పార్కింగ్ ప్లేస్ లేకపోవడం వల్ల అందరూ కూడా హోమ్ హాస్పిటల్ రోడ్లో పోయి పార్కింగ్ చేసి వెళ్ళిపోతున్నారు సార్ కడపకి. చాలా మంది కడప పోయే వాళ్ళు అదొక పార్కింగ్ ప్లేస్ మనకు ఇదేంది సార్. ముఖ్యంగా ఈ రెండు సార్ ఈ బేబీ డ్రెస్సెస్ దగ్గర సార్ శివాలయం సెంటర్ ఎదురుగా కూడా బాగా పార్కింగ్ ప్లేస్ స్పేస్ ఉంది సార్. మనం దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తే అది కూడా బాగా ఉపయోగపడుతుంది సార్ మనకి శివాలయం సార్. ఆ తర్వాత సార్ ఈ పార్కింగ్ గురించి చెప్పారు సార్. సార్ గాంధీ రోడ్ లో మేము ఐడెంటిఫై చేసాం సార్. ఒక 15 కాంప్లెక్స్ లకి సెల్లార్ పార్కింగ్ ఉంది సార్, అవైలబిలిటీ ఉంది. కానీ వాళ్ళందరూ కూడా ఈ ల్యాబ్స్ రిసెప్షన్ సెంటర్ లో పెట్టుకొని ఆ సెల్లార్ పార్కింగ్ అంతా కూడా వేరే అదర్ పర్పస్ ఉపయోగిస్తున్నారు సార్. దానివల్ల మనకి ఏమైతుందంటే సార్ వెహికల్స్ లోపలికి పోవట్లేదు సార్, అన్ని కూడా రోడ్డు పైనే పార్క్ చేస్తున్నారు సార్. సెల్లార్ పార్కింగ్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే సార్ ఖచ్చితంగా వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి సార్, ప్రతి ఒక్క హాస్పిటల్ వాళ్ళకి కూడా సార్. ఈ సెల్లార్ పార్కింగ్ ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేశాం సార్. తల్లంసాయి రెసిడెన్స్ లో ఉంది సార్, శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ఉంది సార్, ఇబాక్ ఐస్ క్రీమ్ దగ్గర ఉంది సార్, అలాగే చందనాస్ వాళ్ళకు ఉంది సార్, కార్త్యా నర్సింగ్ హోమ్ ఉంది సార్, పీటర్ ఇంగ్లాండ్ వాళ్ళకు ఉంది సార్, మోర్ సూపర్ మార్కెట్ దగ్గర ఉంది సార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది సార్. వీళ్ళందరూ కూడా వేరే పర్పస్ ఉపయోగించడం వల్ల మనకు సెల్లార్ పార్క్ మాక్సిమం వెహికల్స్ అన్ని రోడ్డు పైనే పార్క్ చేస్తున్నారు సార్, రోడ్ సైడ్ గాంధీ రోడ్ లో. దాన్ని మనం స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా మీరు వితిన్ 1 వీక్ లో ఇది క్లియర్ చేసి సెల్లార్ పార్కింగ్ అలో చేయకపోతే ఏదైనా వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేయడం ఏదైనా చేయగలిగితే ఖచ్చితంగా మనకు పార్కింగ్ గాంధీ రోడ్ లో పార్కింగ్ ప్లేస్ వస్తుంది సార్, మనకు ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ ఉంటుంది సార్, అది ముఖ్యం సార్. ఆ తర్వాత సార్ ఆటో స్టాండ్స్ సార్, మనకు ఓల్డ్ బస్ స్టాండ్ లో ఒకటి ఆటో స్టాండ్స్ ఉంది సార్. చాలా వాళ్ళు నీట్ గా పెట్టుకుంటారు సార్, ఎందుకంటే వాళ్ళకి ప్లేస్ అవైలబిలిటీ ఉండడం వల్ల. కానీ అలాగే మనకు వాసవి సర్కిల్ లో కొత్త బస్ స్టాండ్ దగ్గర వాళ్ళకు ప్లేస్ చూపించగలిగితే అక్కడ కూడా చాలా వరకు మనకు ఆటో వాళ్ళ యొక్క న్యూసెన్స్ చాలా తగ్గిపోతుంది సార్. మనం ఇప్పుడు రాజీవ్ సర్కిల్ లో సార్ వాళ్ళకి ప్లేస్ ఉంది కాబట్టి నీట్ గా చేస్తున్నారు సార్. మనం పీపీటీలు కూడా తయారు చేసి ఆటోలు నీట్ గా పెట్టిన ఫొటోస్ కూడా మనం ఇచ్చినాం సార్. అట్లా పీపీటీలో కూడా క్లియర్ గా వాళ్ళు నీట్ గా పెట్టుకుంటారు సార్, ఒకదాని పక్కన ఒకటి ఆటో స్టాండ్ సార్. సార్ వాసవి సర్కిల్ లో ఒకటి ప్రాబ్లం ఉంది సార్, కొత్త బస్ స్టాండ్ దగ్గర ఒకటి ప్రాబ్లం ఉంది సార్.
అనోహర్ హాల్ దగ్గర ఒకటి ప్రాబ్లం ఉంది సార్, సుధా హాల్ దగ్గర ఒకటి సార్. ఈ 4 ప్లేసులకి వాళ్ళకి సరైన కొద్దిగా ప్లేస్ చూపించగలిగితే సార్ వాళ్ళు నీట్ గా స్టార్ట్ చేసుకుంటారు సార్. దానివల్ల వాళ్ళు బస్సుల ముందర స్టాండ్ చేయడం, ఈ ఆర్టీసీ బస్సుల వాళ్ళు వాళ్ళని క్రాస్ చేయాలని చెప్పేసి రోడ్డు మీదకి రావడం, ఆడ కొద్దిగా బాగా ప్రాబ్లం వస్తుంది సార్. ఆటో స్టాండ్ సార్. ఆ తర్వాత ఆర్టీసీ బస్ స్టాప్ సార్, మనకు ఒక 4 ప్లేస్లలో టెంపరవరీ బస్ స్టాప్లు ఉన్నాయి సార్. ముఖ్యంగా సుధా హాల్ దగ్గర, పిఎన్ఆర్ దగ్గర, అలాగే అన్వర్ హాల్ దగ్గర టెంపరవరీ బస్ స్టాప్స్ ఉన్నాయి సార్. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ మేము ఈ మధ్య నేను వచ్చిన తర్వాత సార్ వాళ్ళని రోడ్డును డివైడ్ చేసి ఒక సైడ్ కు ఒక బ్యారికేడ్స్ పెట్టి ఓన్లీ ఆ బ్యారికేడ్స్ లోనే పెట్టాలని చెప్పేసి వాళ్ళ బస్సులో మాక్సిమం కొంత చేస్తున్నాం సార్. కానీ కొంతమంది బస్సు డ్రైవర్స్ మేము ముందు పోవాలనే ఉద్దేశంతో ఆ బ్యారికేడ్స్ ఒక బస్సు ఉందంటే ఇంకో బస్సు తీసుకొచ్చి వాళ్ళ ముందర పక్కలో ఆపుతున్నారు సార్. దానివల్ల కొద్దిగా మనకు ట్రాఫిక్ క్రియేట్ అవుతుంది సార్. ఒక 2 సెకండ్స్ 10 సెకండ్స్ బస్సులు పెట్టినా కూడా మనకు ఈ టౌన్ లో బిజీ కాబట్టి అది 10 మినిట్స్ ట్రాఫిక్ క్రియేట్ అవుతుంది సార్. కాబట్టి సుధా హాల్ దగ్గర, పిఎన్ఆర్ దగ్గర మనం బస్సు నిలబెట్టకుండా చేయాలి అంటే కొద్దిగా మనం రంబల్ స్టిక్స్ అట్లాంటివి ఏర్పాటు చేసి సార్ సిటీలో మాదిరిగా ఒక సైడ్ వదిలేసేసేసి దాన్ని కొద్దిగా రంబల్ స్టిక్స్ పెట్టినామంటే సార్ వాళ్ళు ఆ సైడ్ లోనే పోయే అవకాశం ఉంటుంది సార్. అయ్యా సార్, ఫ్రీ లిఫ్ట్ సార్, అది పిఎన్ఆర్ దగ్గర, సుధా హాల్ దగ్గర సార్. వెనక్కి నెట్టాలి, వాళ్ళు తీసేయాల్సిన పనిలే. వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు షాపులు పెట్టుకుంటారు, వ్యాపారం నడుపుకుంటున్నారు. వాళ్ళ జీవనోపాధి మనం తీయాల్సిన పని, కానీ మనం వెనక్కి నెట్టితే ఎందుకంటే మనం ఈ ఖాళీ ఉంది కాబట్టి ముందుకు వచ్చేసాం. వాళ్ళ వెనక్కి నెట్టగలిగితే ఆ స్పేస్ ను ముందు కూడా పాత బస్ స్టాండ్ వాడుతున్నప్పుడు దాన్ని బాగా పూర్తిగా ఉపయోగించవచ్చు. బస్సులు వాటికి పంపించేసిన ఈ రోడ్డు మీద బస్సులు నిలబెట్టాల్సిన పనే లేదు, చాలా ఈజీ అవుతుంది ట్రాఫిక్. అది ముఖ్యంగా అక్కడ ఏం జరుగుతుంది. శ్రీ ఖ్యాతి నన్నారి మన శరీర వేడిని తగ్గించి మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుకోవాలంటే ఒక్కటే చాయిస్, అదే మన శ్రీ ఖ్యాతి నన్నారే సిరప్. కొండ మూలికల ద్వారా ఏర్పడిన నన్నారి వేర్లతో ఎంతో శక్తితో శుభ్రమైన తయారీ ద్వారా స్వచ్ఛమైన నన్నారి అందిస్తోంది. మనందరికీ నిజమైన నన్నారి సంతృప్తిని అందించే ఒకే ఒక్క సిరప్ శ్రీ ఖ్యాతి వారి నన్నారి సిరప్. వెంటనే మీ దగ్గరలో ఉన్న షాప్స్ లో కొనుగోలు చేసి మీ శరీరం చలువకి తోడ్పడే ఈ నన్నారిని ఈరోజే సేవించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే గుర్తింపుబడిన ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ పొందిన ద బెస్ట్ నన్నారి సిరప్ శ్రీ ఖ్యాతి నన్నారి సిరప్. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.